ఆవరిస్తాడు. అందరూ చెప్పండి, ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? ఆవరిస్తాడు. మీరు ఎంత మాత్రం మాకు దెయ్యం పట్టింది, మా కోడలకు దెయ్యం పట్టింది, మా పిల్లలకు దెయ్యం పట్టింది, మా కొడుకు దెయ్యం పట్టింది, మా అల్లుడికి దెయ్యం పట్టింది అని చెప్పాదు. నీకు ఆవరించిన దేవుడు నీ పక్షంగా ఉండగా ఏ విరోధి, ఏ సాధనలు, ఏ మాంత్రిక శక్తులు నీ దగ్గరికి వచ్చి చెప్తాడు. ఆమె ఇంకా దయ్యం పనిచేస్తారు ఎక్కడ? చూస్తున్నాడు, చూసేవాడు నిన్ను ఆవరిస్తాడు, ఆవరించేవాడు నిన్ను పరామర్శిస్తాడు. చెప్పండి, నన్ను పరామర్శించే దేవుడు. చెప్పండి కనుక దేవుడు నన్ను పరామర్శిస్తాడు. ఎవరిని పరామర్శిస్తాం మనం? ఎవరైనా హాస్పిటల్లో ఉంటే పరామర్శిస్తాం. कोविड-19 వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శిస్తావా? कितना लोग बोल सकता है मैं जाके कोविड-19 जिसको आया मैं उसको मिलूंगा बोलकर नहीं बोल सकता. పరామర్శించే మనుషులు నిన్ను కోవిడ్-19 వచ్చింది, కరోనా వచ్చింది కాబట్టి నిన్ను పరామర్శించదు. అబ్బో వాళ్ళ ఇంటికి పోకండి, అక్కడ ఏజీలు చూసుకో, తెల్లని మోషిగా కరోనా ఇంటికి వచ్చేసింది. వాళ్ళకు నీళ్ళు చేయకండి, వాళ్ళకు నిప్పు చేయకండి, ఇంటికి పోకండి. వాళ్ళ ఇంటికి అరే ఎవరు వచ్చి వదులుకున్నా నా దేవుడు నిన్ను పరామర్శిస్తాడు. ఆయన పరామర్శిస్తే నువ్వు బతుకుతావు. చాలా మంది ముసలి వాళ్ళు, చాలా మంది పెద్దలు వయసు పెరిగి కొద్ది నా తల పెట్టుకుని నేటి వరకు ఎత్తుకొని పరామర్శిస్తారు. చెప్పాలి గట్టిగా. ఒక మాట చెప్పారు, ఆయన కనుగొన్నాడు, కనుగొన్నవాడు నిన్ను ఆవరిస్తాడు, ఆవరించేవాడు నిన్ను పరామర్శిస్తాడు. అందరూ చెప్పండి, పక్కన లేకపోతే దేవుడు నిన్ను పరామర్శిస్తాడు. చెప్పాలి గట్టిగా, దేవుడు నిన్ను పరామర్శిస్తాడు. ఆమేన్. అయ్యో అక్కడికి వచ్చినయ్యా నన్ను మాత్రం పరామర్శించలేదు. వాడెంత, వాని లెక్కెంత? దేవుడే నిన్ను పరామర్శిస్తున్నా. దేవుడు నిన్ను పరామర్శిస్తే ఎవరితో కాపలేడు. కొంతమంది అంటే అల్లుడు రోగం ఉంటుంది. చెప్పులు ఏ రోగం? ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఏ రోగము? అల్లుడు రోగము. వీళ్ళు చేయరు, ఇంకొకరు చేయలేరు, ఎవరైనా చేస్తే ఆగుతారు. జబర్దస్త్ పార్టీ. కొంతమందికి అలవాటు తెలుసా, పాటలు పాడరా, పక్కన దగ్గర పొడిచి పాడుతుంటే పొడిచి పేదేవుడు కదా. ఈరోజు చిత్రం ఏంటంటే ఆయన నేను కనుగొన్నాడు, నేను చూస్తున్నాడు. నీ బాధ ఆయన తెలుసు, నీ కష్టం ఆయన తెలుసు, నీ వేదన ఆయన తెలుసు, నీ రోగం ఆయన తెలుసు, నీ వ్యసనం ఆయన తెలుసు, నువ్వు చేస్తున్న సమస్యల గుండా వెళ్తున్న ఆ సమస్యలన్నీ ఆయన తెలుసు. ఆయన నిన్ను కనుగొనేదే కాదు, ఆయన నిన్ను ఆవరిస్తాడు. ఆయన నిన్ను ఆవరించినప్పుడు ఏ దుష్ట శక్తి, ఏ మాంత్రిక శక్తి, ఏ కన్ను దృష్టి నిన్ను తాగదు. నువ్వు దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో, ఆయన చేతిలో నువ్వు ఉన్నావు. అంతేకాదు, నేను పళ్ళు తీసుకొని వచ్చి పరామర్శించలేవు కాదు, నువ్వు ఆయన స్వరూపంలో ఉన్నావు కాబట్టి ఆయన నీ దగ్గరికి వచ్చి భయపడకు, నేనున్నాను. నేనున్నాను. అందరూ నేను వెలివేసిన, నేను మాత్రం నిన్ను వెలివేయి. త్వరగా చదువు, ఇంకొక మాట చదువు త్వరగా. తన కథ బాబోలే ఏం చేస్తారట? చెప్పండి కనుక, కను పాప వలే. అందరికి దేవుడు నన్ను కను పాప వలె కాపాడతాడు. ఎలా కాపాడతాడు? కనుగొన్నాడు, ఆదరించాడు, పరామర్శిస్తున్నాడు, కను పాప వలె కాపాడుతున్నాడు. అది దేవుని గొప్పతనం. అది గొప్ప కార్యం.
ఆయన డాక్టరేట్ చదివాడు, చదువు మంచిగా చదివాడు, వివాహం చేసుకున్నాడు. ఆఫ్రికా ఖండానికి సేవ కోసం వెళ్ళాలి. రే కొత్తగా పెళ్లి చేస్తున్నారా? ఆఫ్రికా ఖండానికి ఎందుకు? దోమలు ఉన్నాయి, కుట్టి చంపేస్తాయి. నో, ఎందుకు పోతున్నారా? హనీమూన్ పోతున్నారా? కాదు కాదు, నేను సేవ కోసం పోతున్నాను. సేవ కోసం పోయాడు. సేవ కోసం అక్కడికి పోయిన తర్వాత చాలా కష్టాలు, చాలా ఎదుర్కొలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎదుర్కోవడమే కాదు, ఇంకా ముందుకు వెళ్తున్నాడు, సేవ జరిగిస్తున్నాడు. పిల్లలందరూ సిక్కైపోతున్నారు. ఇంగ్లాండ్ దేశం నుండి ఆఫ్రికాకి వెళ్ళాడు. ఆఫ్రికా ప్రాంతంలోకి వెళ్ళి అద్భుతమైన సేవ ప్రారంభించాడు. పిల్లలు జ్వరం వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పిల్లలను వాపస్ పంపించాడు. మళ్ళీ సేవలో ఆయన మళ్ళీ నిమగ్నమై సేవ, అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఇంగ్లాండ్ వాడు తెల్ల ఉంటాడా, నల్ల ఉంటాడా? ఇంగ్లాండ్ వాళ్ళు ఎట్లుంటారమ్మా? తెల్ల ఉంటారా, నల్ల ఉంటారా? తెల్ల ఉంటారు. ఆఫ్రికా పోయిన ఈ ఇంగ్లాండ్ మిషనరీ నల్లగా అయిపోయాడు. పోయి నల్లగా అయిపోయాడు, వాపస్ వస్తున్నాడు. ఒకరోజు ఏమైందో తెలుసా? బురద దాటినప్పుడు ఒక ముళ్ళ కమ్మలు పట్టుకున్నాడు. ఆ ముళ్ళ కమ్మలు పట్టుకుని దిగి దాటిపోయినప్పుడు ఈ ముళ్ళ కమ్మ ఎందుకు పోయిందనుకున్నాడు. ఆయన ముందుకు పోయేసరికి ఒక పెద్ద ముళ్ళ కన్ను గుడ్డు కూర్చుంటే అది గుడ్డు పగిలిపోయి కాలిపోతుంది. ఒకరోజు సేవ పోయినాడు, అద్భుతమైన సేవ జరిగిస్తున్నాడు. అద్భుతమైన సేవ జరిగిస్తున్నప్పుడు సేవకు వెళ్ళారు. 10 మంది వెళ్ళారు. అందరూ 10 మందిలో 9 మంది పట్టుకున్నారు. ఈ ఒక్కడు మాత్రమే బిక్కుబిక్కును చూస్తున్నాడు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చూస్తున్నాడు. ఒక్కసారి సింహం ఎగిరి వచ్చి ఆయన భుజాన్ని కొట్టి ఆ మాంసం ముద్దలు తీసుకొని పోతే తన ప్రాణము విలవిల కొట్టుకుంటుంది. మనం అంటాము, దేవుడు తన కనుబాబులే తన ప్రజలను కాపాడుతాడు కదా. ఏమైనా కనుకుంటూ పోయింది, ఏమైంది? తన భుజము మాంసంతో ఎత్తుకొని పోయాలి ఆ సింహం అని బాధపడుతున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాడు. చిరిగిపోయిన అదే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు వ్యక్తి మొత్తం నల్లగా అయిపోయాడు. ఇక్కడ భుజం పనిచేయడం లేదు, కనుగుడ్డు పనిచేయడం లేదు. భార్య చూసి ఏమంటుందంటే, మీరెవరు అంటుంది. వింటున్నారా? మీరెవరు అంటున్నారని ఏం జరిగిందో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఏడుస్తూ, అమ్మా నేనమ్మా అని తన పేరు తర్వాత మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ సేవ కోసం వెళ్ళాడు ఆఫ్రికాకు. వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? ఆయన నడుస్తున్నప్పుడు ఒక బురదలో నడుస్తున్నప్పుడు ఒక పెద్ద దాని కీళ్ళు కాబట్టి మొల గుడిస్తే ఆ మొల గుడిచిన తర్వాత ఈ మొత్తం నరమంతా ఒకే దగ్గర కూర్చోడం వల్ల ఈ కాలు మొత్తం తిమ్మిరెక్కిపోయింది. సచ్చదాకా తిమ్మిరిపోలేదు. ఒకరోజు ఆయన ఏం చేశాడో తెలుసా? చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమంటున్నాడంటే, ఈ మిషనరీగా చచ్చిపోయాడు. అయ్యా ఇంగ్లాండ్ దేశానికి మేము తీసుకొని పోతాము. ఆ గ్రామస్తున్నారు, ఈ వ్యక్తిని తీసుకోవద్దు. ఒకవేళ ఈ శవాన్ని తీసుకుపోవాలంటే ఆయన గుండె చీల్చి ఇక్కడ సమాధి చేయాలి. గుండె చీల్చి సమాధి చేశాడు. వింటున్నారా? దేవుని సేవకునికి గుండె తీసి అక్కడ ఆ భూమిలో సమాధి చేసి ఇంగ్లాండ్ ప్రదేశానికి ఆ శవాన్ని తీసుకొని వెళ్ళారు. నేనేమంటున్నానో తెలుసా? ఈ కాలు గుంటి కాలుతో ఉన్న వ్యక్తి, గుంటి కలుతో ఉన్న వ్యక్తి, ఈ భుజం పని చేయని వ్యక్తి ఎవరో కాదు. 1000 సంఘాలు స్థాపించి 2500 కిలోమీటర్లు ప్రయాణం చేసిన దేవుని లివింగ్స్టన్. ఒక శరీరము కనుపాప వలె కాపాడబడుతున్న శరీరము చచ్చిపోయాలి. కానీ ఎంతమంది మిషనరీస్ ఆ ప్రాంతంలో లేచారు. అది దేవుని సేవ గొప్పతనం. అది దేవుని సేవ కూడా ఒక మహాన్ కార్యము. ప్రియ సంగమా, ఈరోజు చెప్తున్న వాడిదండి, ఆయన నిన్ను కనుగొన్నాడు. ఆయన నిన్ను ఆవరిస్తాడు. ఆయన నిన్ను పరామర్శిస్తాడు. పరామర్శించడం కాదు, ఆయన తన కనుపాప వలె నిన్ను కాపాడుతాడు.
ఇప్పుడు వస్తుంది మజా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక చదువుతా ఎక్కేసి అదే మాట. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోగినట్లు. థ్యాంక్ యూ సో మచ్. పక్షిరాజు ఏంటి రేపిందట? గూడు రేపింది. అందరూ చెప్పండి, గూడు రేపింది. అయ్యా సేవ మంచి చేస్తున్నాం, అయ్యా మంచి బిజినెస్ చేస్తున్నాం, అయ్యా మంచి ఇల్లు కట్టాం, అయ్యా పిల్లల పెళ్లి మంచి చేస్తాం, అయ్యా కానీ గూడు రేగిందే. గూడు చెదిరినప్పుడు కలిగే బాధ, గూడు కదిలినప్పుడు కలిగే బాధ. ఆ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? తెలిసే కావాలనే ఆ పక్షిరాజు గూడును కదిలించినప్పుడు ఆ పక్షి కింద పడే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తన రెక్కల మీద పైకి తీసుకొని వెళ్తాది. ఈరోజు నేను ముగించే ముందు నీ గూడు చెదిరిందా? ఆయన నిన్ను కనుగొన్నాడు కదా, ఆయన నిన్ను ఆహ్వానించాడు కదా, ఆయన నిన్ను పరామర్శిస్తున్నాడు కదా, ఆయన నిన్ను కనుపాపమని కాపాడుతున్నాడు కదా. నీ గూడు చెదిరిందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంతకుముందు పాట నా కొడుకు జాయ్ సని ఒక పాట పాడాడు. ఆయన తర్వాత దేవుడు బహు అద్భుతంగా మమ్మల్ని ఆశీర్వదించాడు. దేవుడు ఒక కుమార్తెను కూడా ఇచ్చాడు, తన పేరు జాయిసీ. అద్భుతమైన సేవ కలిగిస్తున్నాం. ఇంగ్లీష్ రాగలకు ఇంగ్లీష్ ఇచ్చాడు దేవుడు, హిందీ రాగలకు హిందీ కూడా ఇచ్చాడు. అద్భుతమైన సేవ చేయడానికి దేవుడు బాధ్యతలు ఇచ్చాడు, సంఘాన్ని నిర్మించే బాధ్యతలు ఇచ్చాడు, సేవకుల మీద ఒక మంచి లీడర్షిప్ తీసుకొచ్చాడు. అంత సభ్యంగా జరుగుతున్న సమయంలో ఒక జీవితంలో ఒక జరగరాని ఘటన నా జీవితంలో జరిగింది. గూడు రేగినప్పుడు ఎలా కలుగుతుందో వేదన నేను చెప్పి ముగిస్తాను. ఒకరోజు మా పాప పడుకుంది, ఏడ్చింది. తెల్లవారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. డాక్టర్ ఏమన్నాడు తెలుసా? యా ఈమెకు గుండె బాగలేదు, గుండె ప్రాబ్లం ఉంది అన్నప్పుడు భయం వేసింది. ఇంటికి తీసుకెళ్ళాము. పడుకుంటలేదు. 2 రోజులు అయిందండి, పడుకుంటలేదు. ఒకరోజు 1 గంట 2 అయింది, పడుకుంటలేదు. నేను వెళ్ళి ఏమైందో చూసి ప్రార్థన చేశాను. పాప కోసం ప్రార్థన చేసి నేను నా వైఫ్కి ఇచ్చాను. అమ్మ ఈమెను పట్టుకో, తీసుకొని నీ చేతిలో పెట్టుకోనప్పుడు ఆయన నేనేమన్నా తెలుసా? ఒకవేళ ఈ పాప ఉన్నా దేవుని దగ్గరికి వెళ్ళినా మనం సేవను వదిలిపెట్టిపోవద్దు, సేవను వదిలిపెట్టిపోవద్దు. పిచ్చి మాట మాట్లాడతారు ఏంటి? పాపను గుంజేసుకొని పోయింది, కొంగు కింద పాలించుకుంటూ పడుకోబెట్టింది. బాగా ఏడుస్తుంది. ఉదయం 5 గంటలకు పాప పడుకుంది. ఛత్తీస్గఢ్ లో అది జగత్పూర్ నుండి పాస్టర్ వచ్చారు, తెలుగు పాస్టర్. ఆయన ఏమంటున్నా అంటే దర్వాజా కట్టకట అంటున్నాడు. దర్వాజా కొడుతున్నాడయ్యా, దర్వాజా తెరవయ్యా, నేను మీరు ఎవరికి తప్పుకొని వచ్చారని చూస్తే ఆ పాస్టర్ తెలుగులో మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు ఎలా ఉన్నారయ్యా, మీరు బాగున్నారా, మీ చాయ్ బాగున్నారా, మీ చాయిస్ బాగుందా, సిస్టర్ బాగున్నారా? అయ్యా బాగానే ఉన్నారు, కానీ నా పాప రాత్రంతా ఏడుస్తుంది. ఒకసారి వెళ్ళి ఆ తల్లి కొమ్ములో పాప పాపను ఇట్లా తీసి ఆ కొమ్ములు తీసి ఇట్లా చూశాను. పాప చాయిస్ అని తరగానే ఆమె తిరిగి ఇట్లా పడిపోయింది. గూడు చెదిరినప్పుడు కలిగే వేదన. ఆ పాప పడిపోయింది. నాకు అర్థమైంది, పాప లేదు, పాప చచ్చిపోయాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రేమతో బిడ్డారా, అప్పుడు శామలైనా వదిన కూడా వచ్చారు. మమ్మల్ని ఆదరించడానికి ఎంత దూరం ప్రయాణ విషయానికి వచ్చారు. ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా మేము వెళ్తున్నాం. పాప చనిపోయింది. 12 గంటలకు మేమేం చేయాలో తెలుసా? ఆ పాపకు సమాధి చేయాలి. ఒక పాస్టర్ ఫెలోషిప్ సెక్రటరీ వచ్చి ఆ పాపకు సమాధి చేశాడు. సమాధి చేసిన తర్వాత ఆయన వెళ్తూ ఆ గేట్ దగ్గరికి వెళ్ళగానే గుండె ఆగి అక్కడే చచ్చిపోయాడు. ఏం చెప్పాలి?
సేవ అంటే పూల మాట, సేవ అంటే కొత్త బట్టలు వేసుకోవడమా? సేవ అంటే ఏదో ఆశామస్య. నీ కూడు చెదరినప్పుడు, నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు అవమానపడుతున్నప్పుడు, ఎవ్వరు లేదు, దిక్కు లేదు మాకు అక్కడ. సమయం వస్తే మేము దిక్కు లేని వాళ్ళు కాదన్నా. గూడు చెదరినప్పుడు కలిగే వేదన ఇంత కాదు. హైదరాబాద్ 2011లో నేను హైదరాబాద్ పట్టణానికి వచ్చాను. సంఘాన్ని వదిలిపెట్టాను, సమస్తాన్ని వదిలిపెట్టాను. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో హైదరాబాద్ పట్టణానికి వచ్చాను. అక్కడ ఎవరు నాకు సహకరించే వాళ్ళు లేరు, ఎవరు నాకు తోడుగా ఉండేవాళ్ళు లేరు, ఎవరు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితిలో ఆ గూడు చెదరినప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. నా ప్రేమ పెట్టారా? గూడు చెదిరినప్పుడు, పక్షి పడిపోతున్నప్పుడు పరిగెత్తుకుంటూ ఆ పక్షి వచ్చి తన రెక్కల పైన మళ్ళీ పైకి తీసుకెళ్తాది. అది మా జీవితంలో జరిగాది. పాప చనిపోయాది. సంఘాన్ని వదిలిపెట్టాము, సేవను వదిలిపెట్టాము, హైదరాబాద్ పట్టణానికి వచ్చాము. దిక్కులేని పరిస్థితిలో హైదరాబాద్కి వచ్చాము. ఒక పాపను దేవుడు తీసుకుంటే ఈరోజు 16 మంది పిల్లలకు, 1వ తరగతి నుండి 10th క్లాస్ పిల్లలకు దేవుడు వారు చూసుకునే బాధ్యతను నా చేతికి అప్పగించాడు. గూడు చెదరినప్పుడు భయపడద్దు. గూడు చెదరినప్పుడు భయపడద్దు. మరణం వస్తాడు, పక్షిరాజు వలె నేను రెక్కలపై తీసుకొని ఉన్నతమైన శిఖరాలు ఎక్కిస్తాడు. ఎందుకు చెప్తాడో తెలుసా? నిలబడడానికి చాలలేని నా జీవితానికి హైదరాబాద్ పట్టణంలో 40 లక్షల ప్లాట్ ఒక హిందువుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఈరోజు భోజనం చేయడానికి దేవుడు ఆహారం ఇచ్చాడు, సేవ చేయడానికి దేవుడు సేవనిచ్చాడు, అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు అనేకమైన బైబిల్ టీచర్లకు సేవించాడు. ఎంతో మంది అద్భుతమైన సేవకులకు ట్రాన్స్లేట్ చేసిన భాగ్యం ఇచ్చాడు. ఒకవేళ నా గూడు చెదిరిందని నేను అక్కడనే కూర్చుంటే, నేను అక్కడనే పడిపోయడానికి నేను ప్రయత్నం చేస్తే ఈరోజు దేవుడు నన్ను లేపేవాడు కాదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మట్టిలో చేరే నా ప్రాణం ఉన్నంత వరకు. ఎందుకంటే మీరు నా కోసం చేయలేదు, నా దేవుడి కోసం చేశారు. ఈరోజు ఒక అద్భుతమైన సేవలో మమ్మల్ని నిలబెట్టారు దేవుడు. ఆమేన్ చెప్పలేదా? హల్లెలూయా. అందుకోసమే తెలంగాణ భాషలో ఏమంటే ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, హమ్ కిధర్ భీ ఘూమే యహా తో బచ్చా హై యహా. హమ్ దేశమంతా చేసినా ఇక్కడ మేము పిల్లలు మాత్రమే. నాకు శాఖలో ఉన్న మాకున్న బంధము అది అసలు చెప్తే తీరదు. నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్గా, ఎప్పుడు దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకంటే దేవుడు తన ద్వారా అనేకులను తయారు చేశాడు. రాఫా మినిస్ట్రీస్ కేవలము ఒక రాఫా సంఘమే కాదు, రాఫా మినిస్ట్రీస్ అనేక ఫౌండర్స్ ను, సంస్థల ఫౌండర్స్ ను నిలబెట్టాలి. అందులో నేను ఒక చిన్న పాత్ర. సబ్నే కహా, అందరూ చెప్పారు ఏతో జిందా నహీ రహేగా, ఇప్పుడు బ్రతకలేడు అని చెప్పారు. నేను బ్రతికాను, ఇంకొకరిని బ్రతికిస్తున్నాను.
అందుకోసమే నీ వాక్యము నాకు చాలా శ్రేష్టమైనది. మా వదనము కూడా హృదయపూర్వకమైన వందనాలు. వాళ్ళు చేసిన యథార్థం చెప్తున్నాను. మంచి షూట్ వేసుకున్నాను, మంచి బట్టలు వేసుకున్నాను, 2-3 పూటల భోజనం తింటున్నాను అంటే వీరు కష్టపడ్డ ఫలితము ఈరోజు స్టేజ్లో నేనున్నాను. నేనే సాక్షి, వేరే వాళ్ళు కనీసం బట్టలు టక్కేసుకోవాలి, ఎట్లేసుకోవాలో తెలియదు. మా వదిలి నేర్పేది టక్కేసుకోవాలి, స్లిప్పర్స్ వేసుకొని పోవద్దు ఎక్కడికి, బెండకాయ కూర అంత తినాలి, కళ్యామాకు ఒక్క ఆకు కూడా తీసి పారేయద్దు. ఆ జీవితము మమ్మల్ని శిఖరాలు ఎక్కించాలి. ఈరోజు ఉన్నతమైన కార్యాలయం మేము సేవలో ఉన్నామంటే వారు మాకు నేర్పించిన గొప్ప కార్యం. అందుకోసమే సాగర నాయకుడు నేను ఏం చేయలేను, కానీ నా హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నా తెలుసా? దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఒక వ్యక్తిని నిలబెట్టుకుంటే అంతరం వరకు పట్టుకునే దేవుడు, ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఒక్క రోజు ఉండిపోయేది కాదు, ఒక్క రోజు కాదు. ఎన్నో శ్రమలు పడ్డా, ఎంతో కష్టపడ్డా, ఎంతో వేదన చెందా. అందరూ అనేవారు, నీకు పిల్లలు ఎవరు ఇస్తారా అనేది. ఇక్కడనే నేను ఎక్కడ విషయాలు చెప్తలేను, కొరికచ్చి చెప్తలేను, ఇక్కడి విషయాలు చెప్తున్నా. నా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు ఒక చిన్న షార్ట్ సందేశాన్ని ఇచ్చి నేను ముగిస్తాను. వ్యవస్థ విధానం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవమ్మా, త్వరగా. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వారి కనుగొని అమచాలి. అరణ్య ప్రదేశంలో, భీకర ఎడారి గల ప్రదేశంలో అక్కడ ఏముండవు, అరణ్యము శూన్యము. అక్కడ మనుషులు ఉండరు, అక్కడ పశువులు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉండరు. కానీ అరణ్యంలో, భీకరమైన అరణ్యంలో ఒక వ్యక్తి ఉన్నాడని దేవుడు వారి కనుగొన్నాడు. అయ్యా, మా బంధువులు మాకు సహాయం చేస్తలేరు, మా చుట్టాలు నాకు సహాయం చేస్తలేరు, నా భార్య నాకు సహాయం చేస్తలేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. అయ్యా, ఈరోజు లైట్ కనుగొన్నవాడు శాస్త్రవేత్త అయ్యాడు, ట్రైన్ కనుగొన్నవాడు శాస్త్రవేత్త అయ్యాడు. మరి భూమిలో ఎండిన ఎడారిలో దేవుడు ఒక మనిషిని కనుగొన్నాడు. ఆయన పేరు మోసే. దేవుడు ఆయన కనుగొన్నాడు. అనుకుంటున్నాను ఈరోజు నన్ను ఎవరు చూస్తున్నారులే, నన్ను ఎవరు చూస్తున్నారులే. ఒక పెద్ద సీసీ కెమెరా పరలోకంలో ఉంది. ఆ సీసీ కెమెరా ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఆ సీసీ కెమెరా నిన్ను చూస్తున్నారే. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. నిన్ను చూస్తుంది. అందరూ ఇప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడు. గట్టి ఏమంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రజలు నన్ను వదిలిపెట్టినా, లోకం నన్ను వదిలిపెట్టినా, భార్య నన్ను వదిలిపెట్టినా, భర్త నన్ను వదిలిపెట్టినా, పిల్లలు నన్ను వదిలిపెట్టినా, నా యేసు నన్ను చూస్తున్నాడు. ఎంత గొప్ప విషయం. చాలాసార్లు ఏమనుకుంటే ఇక్కడ బిందువులకు ఫంక్షన్ పోతే మీరు నన్ను చూసిందా, మీరు నన్ను చూసిందా అంటే చూసిందంటే అర్థమైంది మీరు నాకు చేయవలసినవి చేయలేదు. ఓ వాళ్ళు నీకు చేయవలసినవి చేయలేదు. కానీ ఒక సృష్టించిన దేవుడు మాత్రమే నీకు ఏమి కావాలో ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. చూస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు పరిగెరాలి? నిన్ను పశువులను పక్షులను మేపుకునే నిన్ను ఆయన చూచాలి కాబట్టి ఈరోజు సంఘంలో నీవు నేను కూర్చున్నాను. ఆమేన్. ఆయన చూసి తర్వాత ఏముంది? వారి కనులని ఏం చేశాడట?
అందరూ చెప్పండి ఏం చేశాడు? ఆవరించాడు. గడి చెప్పండి ఏం చేశాడు? ఆవరించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలకు దెయ్యం ఆవరిస్తుందా? దేవుని బిడ్డలకు దెయ్యాలు పడతాయా? చెప్పండి గట్టిగా. పడతాయా పడతాయా? నేను చెప్తాను పడతాయి, మీరు చెప్తారు పడాయి, నేను చెప్తాను పడతాయి, మీరు చెప్తారు పడాయి. దయ్యాలు మనుషులకు పడతాయా? దేవుడు ఒక మనిషి కనుగొన్న తర్వాత ఆయన ఆవరించితే ఆయనను మించి ఆయనను తాకేసి ఏ శక్తి నీ దగ్గరికి వచ్చి తాకే శక్తి సామర్థ్యము సాధారణంగా లేదు. ఎందుకంటే